కుట్టి అయితే సునంద దగ్గరకు వచ్చి సునంద గారిని బ్రతిమలాడుతూ ఉంటుంది. మా జ్యోతమ్మని ఎలాగైనా సరే మీరే కాపాడాలండి. మా జ్యోతమ్మ జైలుకు వెళ్తుంది అంటే మేము అస్సలు తట్టుకోలేము. జ్యోతమ్మ చాలా మంచిది. జ్యోతమ్మ చాలా మంచి లాయర్గా అవార్డు కూడా పొందింది. అలాంటి జ్యోతమ్మ ఇప్పుడు జైలుకు వెళ్తుందంటే తనకి ఎంత నామోషి చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న సునంద అయితే నా కొడుక్కి జరగవలసిందేదో జరిగిపోయింది. నా కొడుకు ప్రాణాలతో మాత్రమే ఉన్నాడు. మిగతా ఇంకా దేనికి పనికిరాడు. అలాంటి అప్పుడు నా కొడుకు అలా చేసినప్పుడు నేను వాళ్ళకి శిక్ష వేయకుండా ఎలా ఉంటాను? వాళ్ళు ఎలాగో పెళ్ళికి ఒప్పుకోరని నాకు తెలుసు. ఇక నేను యాక్షన్ తీసుకోవాల్సిందే. మీ జ్యోతమ్మని ఖచ్చితంగా జైలుకు పంపిస్తానని చెప్పి అంటుంది. అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా అనకండి మేడం, ప్లీజ్ మేడం, మా జ్యోతమ్మ అలాంటిది కాదు మేడం, నన్ను నమ్మండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సునంద అయితే ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను కాంప్రమైజ్ చేద్దాం అనుకున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని చెప్పి సునంద అంటుంది. ఇక సునంద అక్కడ ఉండగా కుట్టి అయితే పరిగెత్తుకుంటూ సునంద గారి దగ్గరకు వచ్చి తన కాళ్ళపై పడిపోయి దయచేసి మా బాధను అర్థం చేసుకోండి, మా జ్యోతమ్మను వదిలిపెట్టండి ప్లీజ్ మేడం అని చెప్పి సునంద కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది. జ్యోతమ్మ ఆ పరిస్థితుల్లో ఉంటే నేను అసలు చూడలేను సునంద గారు అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.